ఆ ట్విస్ట్ అయితే మామూలు ఉండదు. మన బ్రెయిన్ ని తీసుకెళ్లి మిరకాయ బజ్జీని వేయించినట్టు నూనెలో వేయిస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. యో గాయ్స్, స్వామి శరణం. రవితేజాస్ ఇరుముడి. ఈ ఇరుముడి సినిమా కంటే ముందు రవితేజకు వరుసగా 6 ఫ్లాపులు పడ్డాయి ధమాకా సినిమా తర్వాత. సో ఈ ఇరుముడి సినిమా రిజల్ట్ అనేది రవితేజ కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. ఇక ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఫస్ట్ హాఫ్ అంతా హీరోకి ఆయన డాటర్ కి మధ్య ఉన్న ఎమోషనల్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అండ్ ఆ స్టోరీలో ఉన్న మెనీ క్యారెక్టర్స్ వాళ్ళ నేచర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాడుకున్నారు. ఈ ఫస్ట్ హాఫ్ అంతా చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉండవు, చాలా ఫ్లాట్ గా ఉంటది, కానీ చాలా ఎంగేజింగ్ గా ఉంటది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయో అన్న టెన్షన్ త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ ఉంటది. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ 30 మినిట్స్ కూడా ఫస్ట్ హాఫ్ లాగే చాలా ఫ్లాట్ గా నడుస్తుంది. అరే ఇది చేస్తున్నాడు రా బాబు అన్న టైంలో ట్విస్ట్ పడుతుంది. ఆ ట్విస్ట్ అయితే మామూలు ఉండదు. మన బ్రెయిన్ ని తీసుకెళ్లి మిరకాయ బజ్జీని వేయించినట్టు నూనెలో వేయిస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. క్లైమాక్స్ అయితే లిటరల్లీ ఏడిపించేసాడని చెప్పొచ్చు. థియేటర్ నుంచి వచ్చే ప్రతి ఆడియన్స్ కంటి తడితోనే బయటకు వస్తారు. ఆ రేంజ్ లో వర్కౌట్ అయింది క్లైమాక్స్. ఇక ఈ ఎంటైర్ మూవీలో ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే స్క్రీన్ ప్లే. సినిమా ఆర్క్ ప్రాపర్ గా ఉన్నట్టు అనిపించదు, కట్ ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఒక ఇన్సిడెంట్ జరగగానే ఇక్కడ నుంచి మెయిన్ పాయింట్ జరుగుతుంది అని అనుకుంటాం, కానీ జరగదు. ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది, పోనీ ఇక్కడి నుంచే జరుగుతుంది అనుకుంటాం, అక్కడి నుంచి కూడా జరగదు. ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్, అలా వెయిట్ చేసి ఈ ఇన్సిడెంట్స్ అన్ని కలిపి సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ దగ్గర సింక్ అవుతాయి. ఆ తర్వాత కథలో చేంజ్ ఓవర్ ఉంటుంది. అయినప్పటికీ మనం ఫస్ట్ దాకా వెయిట్ చేసిన వెయిట్ కానీ, మనం పడ్డ టెన్షన్ కానీ, ఆ ఫీల్ అయితే మరిపించలేకపోతుంది ఆ టర్న్ అనేది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన టైంలో మనం ఎక్స్పెక్ట్ చేసిన హై మూమెంట్స్ అయితే రాలేదు అన్న అసంతృప్తి అయితే ఉంటది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ 100% అయితే ఎంజాయ్ చేయలేదు అని అనిపించింది. ఇక ఆ మల్లెపూల పల్లకి సాంగ్ అయితే నాకు సినిమాటిక్ వర్షన్ కంటే ఆ యూట్యూబ్ వర్షన్ బాగా నచ్చింది. ఈ సాంగ్ కంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ ఎక్కువ శబరిమల ఎక్కువ అనే పాట ఎక్కువ వైబ్ ఇచ్చింది అనిపించింది. ఆ మల్లెపూల పల్లకి సాంగ్ బీట్ ఎలా ఉంటదంటే మంచి ఊపిచ్చేలా ఉంటది యూట్యూబ్ లో, కానీ సినిమాలో అయితే అంత వైబ్ ఇవ్వలేదని చెప్పొచ్చు.